గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో, కలెక్షన్స్ విషయంలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన దేవరా సినిమా కావచ్చు, పుష్ప రీసెంట్ గా మొత్తం అసలు ఈ రెండు సినిమాలు ఓపెనింగ్స్ భారీ లెవెల్లో ఓపెనింగ్స్ ఇచ్చాయి. మరి మన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అది కూడా సంక్రాంతికి రాబోతున్నాడు. మరి ఈయన ఓపెనింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనే విధంగా ఇప్పటి నుంచే ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆఫ్టర్ 6 years ఎలోన్ గా సింగిల్ గా ఆయన చేస్తున్న మూవీ వినయ విజయ రామ తర్వాత మళ్ళీ RRR చేస్తారు, ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఎప్పుడైతే USA కొన్ని ఓవర్సీస్ లో టికెట్స్ ఎక్కడైతే రిలీజ్ చేశారో వెంటనే హౌస్ఫుల్, వెంటనే ఫుల్ బుక్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే కొంచెం ముందు రిలీజ్ చేస్తారు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. మనలాగా అట్లా 24/7 ఖాళీగా ఉండి రాత్రి 1 o'clock షోలకు 9 గంటలకు వాళ్ళు ఓరు. వాళ్ళు ఒక డే పెట్టుకొని ఆ రోజు వాళ్ళ ఆఫీస్లకి లీవ్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా పెట్టుకొని అక్కడ ఒక షెడ్యూల్డ్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఒక 1 month ప్రేయర్ గా అన్ని రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. సో అది చూస్తేనే వావ్ అనే విధంగా ఉంది. ఇన్ని టికెట్లు బుక్ అయిపోయినాయి, అప్పుడే ఇన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. 8 shows రిలీజ్ చేసి 8 shows హౌస్ఫుల్, 9 రిలీజ్ చేస్తే ఇంకోటి అన్ని ఫుల్, అట్లా కంప్లీట్ గా ఫుల్ అయిపోతున్నాయి. సో దాన్ని ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ అనమాట. ఈ దేవరా సినిమాకి ఇంత వచ్చింది. ఇంకోటి అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే దేవరా సినిమాకి సంబంధించి ఓవర్సీస్ లో అది కొన్ని ఒక 8-10,000 సంథింగ్ సంపాదిస్తే ఇది ఒక 8 షోలోనే 10,000 సంపాదించింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత పుష్పకి సంబంధించి కూడా పుష్ప కూడా అక్కడ మంచి హిట్ సంపాదించింది, ఇక్కడ కూడా సంపాదించింది. కానీ ఇవి రెండు ఫస్ట్ డే 100 crores బడ్జెట్ ని దాడిన మూవీస్. సో ఈ సినిమా పక్కా 100 కోట్లు దాటుతుంది, దేవరాని అదేవిధంగా పుష్ప 2ని బీట్ చేస్తుంది అనే విధంగా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఎందుకంటే ఈ సినిమా మీద ఆల్రెడీ భారీ బజ్ ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నది ఎవరు, శంకర్ డైరెక్షన్. అదే విధంగా సినిమా ఎప్పుడు వస్తుంది, సంక్రాంతికి వస్తుంది. అంటే యాక్చువల్ గా సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం చాలా భారీ లెవెల్లో ఉంటాయి. సో అందులో ఇప్పుడు గ్లోబల్ స్టార్ శంకర్ డైరెక్షన్ లో ఇంత మంచి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. ఓ భారీ ఓపెనింగ్స్ తోని గేమ్ చేంజర్ అయితే మన ముందుకు రాబోతుంది. ఫ్యాన్స్ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఎంతమంది బయట వాళ్ళు ఎంతో అంటుంటారు ఆ సినిమా అట్లా ఇట్లా అని, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే సినిమా అనేది అంత హైకి వస్తుందని మనందరికీ తెలిసిందే.